హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ వరల్డ్. ఈరోజు ఎంతో టేస్టీ బీరకాయ టమాటో కర్రీ అయితే చూపించబోతున్నానండి. బీరకాయని ఇలా టమాటోతో చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మీకు ఎలా చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను చూడండి. ముందుగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి. మనం టమాటో కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తిరగమాత గింజలు అయితే యాడ్ చేసుకోవాలి. తిరగమాత గింజలు కూడా బాగా వేగిపోవాలండి. బీరకాయతో చాలా రకాల వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. పచ్చళ్ళు, ఫ్రైలు, పాలు పోసి ఇలా చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. ఆ వెరైటీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి వీడియోల్లో. మీరైతే తప్పకుండా వెళ్ళి చూడండి. నెక్స్ట్ తిరగమాత గింజలు బాగా వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. యాజ్ యూజువల్ టమాటో కర్రీస్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయలని ఫస్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత బీరకాయ టమాటోని ఒక్కసారి వేస్తున్నానండి. ఎందుకంటే బీరకాయలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది, అలాగే టమాటోలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది. దానివల్ల అవి బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఒక ప్లేట్ పెట్టుకొని అందులో ఉన్న వాటర్ కంటెంట్తోనే అయితే ఉడికిద్దాము. చూశారు కదా ఎలా బాగా వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనము కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాము. పసుపు మాది ఆర్గానిక్ పసుపు అండి, అందుకనే కలర్ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇవి చేలో పండిన పసుపు కొమ్ములతో తయారు చేసిన పసుపు అనమాట. పసుపు వేసుకొని 1-2 సార్లు బాగా కలుపుకోవాలి. బీరకాయని టమాటోతో తినడం చాలామందికి ఇష్టం ఉండదండి. బట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక్కసారి ట్రై చేసి చూస్తే తప్పకుండా మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. వాటర్కి ఇవి కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని 1-2 సార్లు బాగా కలుపుకోవాలండి. ఎక్కువ శాతం ఈ కర్రీ వాటర్ అవసరం లేకుండానే అయిపోతుందన్నమాట. బట్ మనం అడుగంటుతున్నప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అంటుతున్నట్టుంటే నేను వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. వాటర్ వేసి 1-2 సార్లు బాగా తిప్పుకొని నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడకనివ్వాలండి. ఎంత బాగా ఉడికితే కర్రీ అంత టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్, దాని తర్వాత రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుందాము. ఉప్పు కారం వేసుకొని 1-2 సార్లు బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉంచేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ టమాటో బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. 5 మినిట్స్ నుంచి దించేసుకుంటే ఎంతో టేస్టీ బీరకాయ కర్రీ రెడీ.